అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. సో ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా షార్ట్ కట్స్ అండి. అంతెందుకు మీరైనా నేనైనా ఏ ప్లేస్ కన్నా వెళ్ళాలంటే షార్ట్ కట్లో త్వరగా ఎలా వెళ్ళిపోవచ్చా అని ఆలోచిస్తావు. ఏ పని చేయాలన్నా షార్ట్ కట్. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం షార్ట్ కట్ అనేది అస్సలు లేదు అని పనికి రాదు కూడా. ఎందుకంటే పూర్వీకులు మనకి ఒక సిద్ధాంతం, ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని సిద్ధాంతాలు ఫాలో అయ్యేవాళ్ళు. అలాంటి సిద్ధాంతాలే కనుక ఇప్పటికీ ఫాలో అయితే మన లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉంటాం. మీరు ఆరోగ్యంగా ఉండడానికి మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో అలాంటి సిద్ధాంతాలని యూజ్ చేస్తూ మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎన్నెన్నో మంచి మంచి ఆరోగ్యకరమైన, ఔషధయుక్తమైన, రుచికరమైన రెసిపీస్ని అందిస్తున్నారు. మరి ఈ రోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీస్ని అందించబోతున్నారో మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? సో కడుపు ఉబ్బరము, గ్యాస్ ఫార్మేషన్, కడుపులో మంట, వీటితో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా. ఏజ్ క్రైటీరియా లేకుండా ఈ మధ్య, ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లోనే వచ్చేటివి. సో వీటన్నింటి నుంచి మనకి న్యాచురల్గానే మనం తినే ఆహారంలోనే ఎలా మనం ఉపశమనం చేసుకోవచ్చు. ఏంటి మ్యామ్ ఇంతకీ అది? అదే తుమ్మికూర పప్పు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తుమ్మికూర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తుమ్మి ఆకు, ఉడికించిన కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి చింతకాయ గుజ్జు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం, నూనె, పసుపు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. సో 2 స్పూన్స్ నూనె కూడా వేసేసుకుందాం. సో పప్పులో పోపుకే కాబట్టి సరిపోతుంది, ఎక్కువ నూనె అవసరం లేదు. ఐ గెస్ పప్పు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ కందిపప్పును కూడా ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా తీసేసుకోదు, టకా అయిపోతుంది. సో ఇక్కడ మనం కొంచెం కొత్తగా నాకు అనిపించింది ఏంటంటే మ్యామ్, యాక్చువల్గా మనం మామూలుగా ఇలాంటి వాటికి ఏ చింతపండు రసాన్నో లేదు అంటే గనక ఏమంటారు నిమ్మరసాన్నో వాడుతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ మనం చింతకాయ గుజ్జుని తీసుకున్నాము. అది కూడా తెలుసుకుందాం అసలు ఎందుకు తీసుకున్నాము ఏంటి అనేది. ఫస్ట్ అయితే పప్పు చేసేద్దాము, స్టవ్ మీద వేసేసుకుందాం. ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఉల్లిపాయలను వేసేసుకుందాం. ఉల్లిపాయలు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఇవి వేగుతూ ఉంటాయి కదా. ఈ లోపల ఏం చేద్దామంటే మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చి అలానే వెల్లుల్లిని మంచిగా కొంచెం దంచేసుకుందాం అన్నమాట. రోట్లో వేసుకొని దంచేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు మొత్తం మొత్తం కాదు, హాఫ్ వేసుకుందాం. ఓకే. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా మొత్తం వెల్లుల్లి రెబ్బలని మొత్తం వేసేసుకుందాం. ఓకే, దీన్ని మంచిగా మనం దంచేసుకుందాం. ఓకే, జస్ట్ అలా కొంచెం దంచుకుంటే వాటిలో ఉండే ఫ్లేవర్ ఇంకా కొంచెం ఎక్కువగా వస్తుంది అన్నట్టు. కారం మనం యూజ్ చేయట్లేదు కాబట్టి కారం ప్లేస్లో ఇవి. సో పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ అన్న వేసుకోవచ్చు, లేదు అంటే అలా దంచుకుంటే ఏంటంటే ఇంకా బాగుంటుంది, కొంచెం కచ్చా పచ్చగా పప్పు తింటుంటే కూడా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే మనం అలా కొద్దిగా రోట్లో అలా దంచుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు అలా దంచేసుకున్నాం, అయిపోయింది కదా, సరిపోతుంది. సో ఇప్పుడు మిశ్రమాన్ని వేసేసుకున్నాం. దంచుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిని వేసేసుకున్నాం. అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగించేసుకుందాము. సో ఫస్ట్ తుమ్మికూర అంటే చాలా మందికి తెలుసు. సో ఎవరికైతే తెలీదో వాళ్ళకి మాత్రం చూపిస్తున్నాం. చూడండి, తుమ్మికూర అంటే ఇలా ఉంటుంది, చిన్న చిన్న ఆకులుగా ఉంటాయి. చాలా మందికి తెలుసు అనమాట. ఇది మనకు మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతుంది, మనం చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతుంది. మనం ఇది వారానికి 1-2 సార్లు కూడా తీసేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది మనకి వినాయక చవితి అప్పుడు తప్పకుండా ఈ తుమ్మికూరతోటి పప్పు కానీ పచ్చడి కానీ అందరు చేస్తూ ఉంటారు. అదొక అంటే ఆనవాయితీగా కూడా ఉంటుంది అన్నమాట.
అది కూడా ఎందుకంటే ముఖ్యంగా మనకి ఇవి చర్మ సమస్యల నుంచి కూడా మనకు ఉపశమనం కలిగిస్తుంది. అలానే ఇంటెస్టినల్ వామ్స్ అంటారు చూసారా, కడుపులోని నొల్లి పురుగులు అన్నింటినీ కూడా తగ్గిస్తుంది. అందుకనే ఆ సీజన్ మార్పులో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ని కూడా ఇవి తుమ్మికూర మనకి నిర్మూలిస్తుంది అనమాట. అందుకని తప్పకుండా వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇది దీంట్లో కొద్దిగా ఇప్పుడు పసుపు కూడా వేసేద్దాం. పసుపు వేసేద్దాం. ఓకే, సో పప్పు కాబట్టి మనం పసుపు కంపల్సరీగా వేసుకుంటాము. ఒక పావు చెంచాను అలా, అంటే చిన్న చెంచా అయితే ఒక హాఫ్ చెంచా వేసుకోవచ్చు. పసుపు పావు చెంచా వేసేసుకున్నాము. ఇప్పుడు చింతకాయ గుజ్జు, యాక్చువల్గా చింతపండు అని వచ్చేస్తుంది ఫ్లోలో. సో ఇది చింతకాయ గుజ్జు మొత్తం వేసాను. హాఫ్ వేసేద్దాం మనం. హాఫ్, ఇంకొక స్పూను హాఫ్ అవుతుంది. సో ఎస్ సరిపోతుంది. చింతకాయ గుజ్జు తీసుకుంటున్నాం మనం ఇక్కడ, చింతపండు రసం కాదు. మనకి వర్షాకాలం వచ్చినప్పుడు అండ్ ముఖ్యంగా మన వినాయక చవితి నుంచి మనకి చింతకాయలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే నా కొత్త చింతకాయలతోటి మనం ఇలా గుజ్జు ఎందుకు తయారు చేస్తున్నామంటే ఇది మన జీర్ణాశయ శక్తిని పెంపొందిస్తుంది, అలానే అసిడిటీని కూడా తగ్గిస్తుంది అనమాట. ముఖ్యంగా అందరు చింతపండు తింటే గ్యాస్ట్రైటిస్ అవుతుంది అని అనుకుంటారు. సో చింతకాయలతోటి మనం చేసుకున్నటువంటి ఈ గుజ్జు ఉంది చూసారా, అది మన జీర్ణాశయ శక్తికి చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి తుమ్మికూర ఉంది కదా, ఇది మనం చక్కగా 2 సార్లు కొంచెం ఉప్పు వేసిన నీళ్ళలో కడిగేసి పెట్టుకున్నాము. సో ఈ తుమ్మికూరని మనం దానిలో వేసేసి మంచిగా వేయించేసుకున్నాం. సో ఎంత వేయమంటారు? ఒక హాఫా? మొత్తం వేసేద్దాం. మొత్తం వేసేద్దామా? ఓకే, సో ఇది ఉడుకుతూ ఉంటుంది. అసలు మీరు ఈ చింతకాయ గుజ్జుని ఎందుకు తీసుకున్నారు, పచ్చి చింతకాయ గుజ్జుని? సో ముఖ్యంగా చాలా మందికి ఒక అపోహ ఉంటుందన్నమాట, ఎక్కువగా పులుపు తింటే మనకి జీర్ణాశయ శక్తి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అసిడిటీ పెరిగిపోతుందని. అది కరెక్ట్. చింతపండుతోటి మనకు అట్లా ఏదైనా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మాత్రం అది మనకి ఇబ్బందికరమే. సో ఈ చింతకాయలు అంటే మనకి ముఖ్యంగా వానాకాలం వచ్చినప్పుడు భాద్రపద మాసంలో అప్పుడప్పుడే రెయినీ సీజన్ నుంచి కొంచెం మనము చలికాలం ఈ ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుంది కదా, సో అప్పుడు మనకి చింతకాయలు వస్తాయి అన్నమాట. సో అప్పుడు వచ్చిన చింతకాయలను మనం ఫ్రెష్గా యూస్ చేసుకుంటే మనకి మన జీర్ణాశయ శక్తి పైన దాని యొక్క ప్రభావం మంచిగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాము. పప్పు ఆల్రెడీ చక్కగా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాం. కందిపప్పు మొత్తం వేసేనా? అలాగే దీంట్లో నీళ్లు పోయిందాము, నీళ్లు కూడా పోసేసుకున్నాము. ఓకే, సో ఇవి కొద్దిగా నీళ్లు పోసి అది కూడా పోసేసుకుందాము. కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు దీంట్లోనే తగినంత సైంధవ లవణము మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. అండ్ తుమ్మికూరని మన ఆయుర్వేద శాస్త్రంలో ద్రోణ పుష్పి అని అంటారు. ఎందుకంటే ఆ పుష్పాలు ఏవైతే ఉన్నాయో వైట్ కలర్ ఫ్లవర్స్గా ఉంటాయి అన్నమాట. అవి శివుడికి చాలా ప్రీతికరంగా ఉంటాయి, అందుకని ద్రోణ పుష్పి అని అంటారు. ఓకే, ద్రోణ పుష్పి. ఇంకా ఇది సోరియాసిస్ సమస్యల నుంచి కూడా అరికట్టడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే చర్మ సమస్యల పైన కూడా దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. జాండీస్ పైన అంటే లివర్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది ఈ ఆకులకి. ఇంకా మన డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అంటే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో వాతాన్ని పెంచుతూ అలానే కఫపిత్తాన్ని తగ్గించేటువంటి ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే ఓకే, సో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట తుమ్మికూర వలన. మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అంటే వాతం సంబంధించినటువంటి సమస్యలను కూడా అరికట్టడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో మీరు అక్కడ అంటే దీని ఉపయోగాలు చెప్తూ ఉన్నారు కదా, నేను ఈ లోపల తగినంత సైంధవ లవణం కూడా వేసేసాను ఆల్రెడీ. సో ఇది అయిపోయిందట్టే కదా. సో చూసారా, పాలకూర పప్పు లాగా నిజంగానే చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అది మంచిగా ఉడికిపోయింది. ఆల్రెడీ ఉడికిన పప్పే వేసేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకొని తీస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు దాంట్లోకి పోపు కూడా వేసుకోవాలి కదా. పోపు బౌల్ కూడా తీసుకొస్తాను. మనం పప్పు కాబట్టి పోపు కూడా వేసుకుంటాము. పోపు వేసుకోకపోతే పప్పు బాగుండదు కదా, మనం చక్కగా పోపు వేసేసుకుందాం. ఇప్పుడు నూనె ఒక 1.5 స్పూన్ వేసుకుందామా, 2 స్పూన్స్ వేసుకుందామా. ఓకే, ఇది కొద్దిగా వేడి అవనిద్దాం.
సో ఇప్పుడు ఈ తుమ్మి ఆకు ఎవరైనా తినొచ్చా? ఎస్, ఎవరైనా తినచ్చు. ఇది ముఖ్యంగా కూడా మెన్స్ట్రల్ పెయిన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో అంటే మజిల్ క్రాంప్స్ ఏవైతే ఉంటాయి అబ్డామినల్ అంటే మన పొట్టలో ఉన్నటువంటి మజిల్స్ అన్నింటి వల్ల చాలా కుంచుకుపోయినప్పుడు వచ్చే పెయిన్ ఉంటుంది సార్, అది కూడా తగ్గిస్తుంది అనమాట. సో మేము ఇప్పుడు నూనె కూడా వేడైంది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాము. ఓకే, ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. అలాగే ఎండుమిర్చి అలా వేసుకున్నాం, విరపలేదు. సో డైరెక్ట్ అలా వేసేసాను. అలాగే కరివేపాకు ఆల్రెడీ చిప్పట్లాటం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. సో ఇప్పుడు ఈ పోపుని మిశ్రమాన్ని అంతా మనం పప్పులు వేసేసుకుందాం. సో చక్కగా గుమగుమలు ఆడిపోతుంది అనమాట. సో కనీసం అంటే వారానికి 2-3 సార్లు తినేసేయచ్చు, ఏం ఇబ్బంది లేదు. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి తుమ్మి కూర పప్పు రెడీగా ఉంది. ఓకే, చూసారు కదా, తుమ్మికూర పప్పు చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం, మీకు టైం కూడా పట్టదు. సో మరి ఇంత ఆరోగ్యాన్నిచ్చే తుమ్మికూర పప్పు ఫస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, చింతకాయ గుజ్జుతో చేసాం కదా, పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీ అందరూ ఇలా కనుక తయారు చేసుకోకపోతే గ్యారంటీ ఆరోగ్యాన్ని అలాగే రుచిని రెండింటిని మిస్ అయినట్టే. సో గ్యారంటీగా ఇలా తయారు చేసుకొని తీసేసుకోండి. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించి తుమ్మికూర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తుమ్మికూర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తుమ్మి ఆకు, ఉడికించిన కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి చింతకాయ గుజ్జు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం, నూనె, పసుపు. తుమ్మి కూర పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక దంచుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించుకోవాలి. ఆ తరువాత 1/2 చెంచా పసుపు, అలాగే 1/2 కప్పు చింతకాయ గుజ్జు, అలాగే తుమ్మి కూర వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. తుమ్మి కూర దగ్గరగా అయ్యాక అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలిపి మరి కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరోవైపు ప్యాన్ పెట్టుకొని అందులో 1 చెంచా నూనె వేసి నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలిపి ఈ పోపు మిశ్రమాన్ని పప్పు మీద వేసుకుంటే కడుపుబ్బరాన్ని, చర్మ సమస్యలను, కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించే తుమ్మి కూర పప్పు రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్రణాలు అంటే పుండ్లు మానడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే పచ్చి పసుపు 1 టీ స్పూన్ తీసుకొని అలానే జిల్లేడు ఆకులని 1 కప్పు అంటే 1/2 కప్ చిన్న సైజ్ కప్పు తీసుకొని ఈ పేస్ట్ని చక్కగా అంటే జిల్లేడు ఆకులు 2-3 తీసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసి దానిలో 1 టీ స్పూన్ పచ్చి పసుపుని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనకి ఎక్కడైతే దీర్ఘకాలికంగా ఉన్నాయో పుండ్లు వాటి మీద అప్లై చేసి ఒక బట్టలాగా మంచిగా కట్టేసుకుంటే మనకి ఒక 1 వీక్ లోపల పుండు అనేది చక్కగా మానడం జరుగుతుంది. సో ఇలా మనం పుండు మానేంత వరకు కూడా ఆల్టర్నేట్ డేగా కట్టు తీసుకుని పెట్టుకుంటుంటే పుండ్లు త్వరగా మానిపోతాయి. సో ముఖ్యంగా డయాబెటీస్, అల్సర్తో బాధపడే వాళ్ళకి ఈ చిట్కా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్రణాలను మాంచడానికి ఈ చిట్కాను ఉపయోగించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని.
సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో ముఖ్యంగా మనకి వింటర్ సీజన్లో శీతాకాలంలో జలుబు దగ్గు వస్తూనే ఉంటుంది, అలానే ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది కదా. సో అలా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తూ అలానే మన శరీరంలో కొంచెం వేడిని ఉత్తేజింపజేయడానికి ఒక మంచి సూప్ రెడీ చేసుకోబోతున్నాం. వావ్, సూప్. సంజీవినిలో సూప్ తయారు చేస్తారు. అది ఆరోగ్యకరంగా ఉంది కాబట్టి. ఓకే, ఏంటి అది? అదే మిల్లెట్ మునక్కాడల పానీయం. మిల్లెట్ మునక్కాడల పానీయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. మిల్లెట్ పౌడర్, ఉడికించిన మునక్కాడ గుజ్జు, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో జాగ్రత్తగా చూడండి. ఎవరెవరు తీసుకోవాలి, ఏ మోతాదులో, ఏ సమయంలో ఫాలో అయిపోండి. సో ఏం చేద్దాం? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకుందాం. ఓకే, సో మనము కొన్ని నీళ్లు పోసుకున్నాం, అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాము. దీనికి ఎక్కువగా అంటే కొలతలు ఏం లేదు, ఒక గ్లాసు 2 గ్లాసులు మరిగించుకోవాలి అలా ఏం లేదు కదా. లేదు, యూజువల్గా మనం ఒక పానీయం తయారు చేసుకుంటాం, దానికోసం కొంత వాటర్ తీసుకున్నాం. సో నేను లోపల గ్లాస్ కూడా తీసుకొస్తాను. ఓకే, సో మనం ఒక కప్పు మిల్లెట్ పౌడర్స్ని తీసుకున్నాం. మిల్లెట్ పౌడర్ అంటే చిరుధాన్యాల పొడి అనమాట. మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ మీ ఇంట్లో అన్ని చిరుధాన్యాలు రా ఫామ్లోనే ఉంటే చక్కగా రోస్ట్ చేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసి మంచిగా పౌడర్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ఎంత? సో ఆ కప్పు మొత్తం వేసేసుకుందాం. కప్పు మొత్తం వేయాలా? ఓకే ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సూప్ లాగా మనం తయారు చేసుకుంటే ఎలా అయితే చేసుకుంటామో అలా అనమాట. ఓకే, సో అది మంచిగా మనం మిక్స్ చేసేసి కొంచెం ఒక ఉడికేంత వరకు ఉంచుద్దాం. ఓకే, అంతే. సో ఇవి కొద్దిగా ఉడకాలి కదా, ఒక 2-3 పొంగులు రావాలి. మనం ఈ మిల్లెట్స్ ఇలాగ పానీయం లాగా తయారు చేసుకొని తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఏదైతే నిస్సత్వ నీరసం ఉంటుంది చూసారా, అది కూడా మనకు తగ్గుతుంది. అలాంటి అంటే మనకి ఎనర్జీ బాగా వస్తుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నీరసం కూడా చాలా బాగా ఇన్స్టెంట్ మనకి ఎనర్జీ బూస్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. మునక్కాడలను చక్కగా ఉడకపెట్టుకొని దానిలో ఉన్నటువంటి గుజ్జంతా తీసి మనం పెట్టుకున్నాము. సో ఈ పేస్ట్ని కూడా దీనిలో వేసేద్దాం. ఓహో, ఓకే. మొత్తం ఇది కూడా ఒక కప్పు కంప్లీట్గా. సో ఈ మిశ్రమాన్ని మనం చక్కగా కలిపేసేసి అది ఒక పొంగు రావడానికి, అంటే అది మంచిగా ఉడికేంత వరకు కూడా మనము దాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట. సో ఇలా చేసుకున్నది మనం తీసుకున్నట్లయితే మనకి రోగనిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది, ఎముకలకి చాలా బలంగా ఉంటుంది. అలానే మనం ఇక్కడ యూస్ చేసిన మునక్కాడలు ఉన్నాయి చూసారా, అవి మనకి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుందన్నమాట. సో అందుకని మనకి కాన్స్టిపేషన్ కూడా తగ్గిపోతుంది. సో మనకి మోషన్ ఫ్రీగా అవ్వడానికి, మజిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండడానికి, అంటే దాని యొక్క కాంట్రాక్షన్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా, ఏ మజిల్స్ అయినా అబ్డామినల్ మజిల్స్ కానివ్వండి, స్ట్రాంగ్ మజిల్స్ అన్నీ ఒక 3-4 వెరైటీ మజిల్స్ ఉంటాయి అనమాట మన శరీరంలో. అవన్నీ కూడా కరెక్ట్గా పనిచేయడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఇది కొద్దిగా ఉడుకు రావాలన్నమాట. సో ఇలా ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైనా మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసి తీసుకుంటే మంచిది, ఎందుకంటే మిల్లెట్ పౌడర్ కాబట్టి ఇది ఎక్కువ బలంగా ఉంటుంది అండ్ ఇది డైజెస్ట్ అవ్వడానికి, కానీ జీర్ణం అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని మనకి ఒబిసిటీ కానీ వెయిట్ తక్కువ అవ్వడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. సో డయాబెటిక్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మనం ఇది ఇంకొకటి ఏంటంటే మన మునక్కాడలో సీడ్స్ని కూడా యూస్ చేస్తాం కదా. సో మునక్కాడల సీడ్స్లో అధికంగా కాల్షియం ఉంటుంది అనమాట. సో ఆ కాల్షియం అనేది మన మోకాలలో గుజ్జు రావడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో న్యాచురల్గానే. సో మోకాల నొప్పులకి కాల్షియం ఎంత అవసరమో అందరికి తెలుసు. అలా కాల్షియం రిప్లేస్మెంట్గా కూడా ఇది పనిచేస్తుంది. ఓకే, సో మేము ఆల్రెడీ పొంగులు వచ్చినాయి, 2-3 పొంగులు, ఇంకా సరిపోతుంది. మనం లాస్ట్లో ఒక చిటికెట్ సైంధవలవణం వేసుకొని తిప్పేసేద్దాం. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో చిటికెట్ సైంధవలవణం 1/2 స్పూన్లో కూడా ఇంకా తగ్గించి వేసుకున్నాము. ఈ సూప్ ఇలా దీన్ని సూప్ లాగా కూడా అంటారు. సో ముఖ్యంగా చలికాలంలో ఇది తీసుకున్నట్లయితే మనకి జఠరాగ్ని దీప్తింపజేస్తుంది. అలానే మన శరీరానికి కావాల్సినటువంటి ఎనర్జీ, అంటే రోగనిరోధక శక్తిని కూడా ఇప్పించేస్తుంది. ఓకే, సో ఇలా తయారు చేసేసుకున్నాం కాబట్టి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో
సో చూడ్డానికి అయితే ఇంచుమించుగా రాగి జావ లాగానే అనిపించింది అక్కడ చూసారా మనకి మునక్కాడలు కాకపోతే ఇదేంటంటే మీరు అన్నట్టుగా జావ కాకుండా ఇప్పుడు దీంట్లో మనకి ఇలాగా తినే విధంగా తింటూ తాగే విధంగా అన్నమాట. సో ఇన్ఫర్టిలిటీకి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో మేల్ ఇన్ఫర్టిలిటీ కానివ్వండి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఏ కేసెస్కి అయినా కానీ ఇది న్యూట్రిటివ్గా పనిచేస్తుంది అనమాట, అంటే పోషకంగా పనిచేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ మిల్లెట్ మునక్కాడల పానీయం. సో దీన్ని అందరు కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ఏజ్ క్రైటీరియా కూడా లేదు, చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు మనం, ఎందుకంటే వాళ్ళకి కాల్షియం బాగా అందుతుంది, అలానే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సో ఇది మీరు టేస్ట్ కూడా చేయొచ్చు. రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం చాలా అవసరం. దాంతోపాటు కాల్షియం డెఫిషియన్సీ బాబా చిన్నపిల్లల దగ్గర నుంచి ఫేస్ చేసేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని. మరి అలా ఎవరికి రాకూడదు, ఆ ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వకూడదు అంటే ఇదిగో ఈ ఎమ్మీగా కనిపిస్తుంది, చూడడానికి కూడా బాగుంది కదా. మరి దీన్ని కూడా నేను ఒకసారి టేస్ట్ చేస్తాను, ఈ మిల్లెట్ ములక్కాడల పానీయం. దీన్ని ఇంకో కొంచెం మనం డైల్యూట్ చేసుకొని వాటర్ వేసుకొని టకటగా కూడా తాగేసేయచ్చు. సో అందుకనే పానీయం అందాము. ఎస్, యాక్చువల్గా చెప్పాలంటే మ్యామ్ ఇది లైట్గా రాగి టేస్ట్ లానే ఉంది. దాంట్లో మనం నవ్వడానికి మధ్య మధ్యలో అవి ఏమంటారు ములక్కాడల గుజ్జు కూడా ఉంది కాబట్టి కొత్తగా చాలా డిఫరెంట్గా ఉంది, ఒక రకంగా సూప్ లాగానే ఉందన్నమాట, బాగుంది. సో ట్రై చేసేసేయండి, అందరికీ ఎంతో ఉపయుక్తకరంగా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మిల్లెట్ మునక్కాడల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ పౌడర్, ఉడికించిన మునక్కాడ గుజ్జు, సైంధవ లవణం. మిల్లెట్ మునక్కాడల పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు నీళ్లు, 1 కప్పు మిల్లెట్ పౌడర్ వేసి బాగా కలుపుకొని తరువాత ఉడికించిన మునక్కాడ గుజ్జు 1 కప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి. తరువాత చిటికెడు సైంధవ లవణం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటే మోషన్ని ఫ్రీగా అయ్యేలాగా చేసి రోగ నిరోధక శక్తిని పెంచే మిల్లెట్ మునక్కాడల పానీయం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ, అలాగే సంజీవిని లాంటి ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. మేము చూపించిన రెసిపీస్ అన్ని మీరు ఫాలో అవ్వండి. దాంతోపాటు మేము ఇంకా బౌలెడన్ని కూడా చూపిస్తూ ఉంటాము. మా ఆయుర్వేద ఆహార కార్యక్రమాన్ని కనుక మీరు ఫాలో అవుతూ ఉంటే ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.